మాజీ కౌన్సిలర్ కోవూరు కృష్ణగౌడ్ గారి ఆత్మ శాంతించాలని, వారి కుటుంబములకు మనశ్శాంతి కలగాలని ఆ భగవంతుని 2 నిమిషాలు మనం అందరం మౌనం పాటిద్దామని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కోవూరు కృష్ణగౌడ్, కోవూరు కృష్ణగౌడ్, కోవూరు కృష్ణగౌడ్. కృష్ణ మా స్కూల్ మేట్, ఆయనది సి సెక్షన్ ఉండే, మాదేమో బి సెక్షన్. అయినా కూడా మేము ప్రతి దగ్గర కలుసుకొని ప్రతిదీ మాట్లాడుకొని స్కూల్ నడిపిస్తుంటే మంచి మనస్తత్వం ఉండే. తర్వాత ఇంటర్మీడియట్లో ఆయన బైపీసీ, మేము ఎంపీసీ. బైపీసీలో అయినా ఒక 6 మందే వాళ్ళు గర్ల్స్, వీళ్ళు బాయ్స్ ఉండ్రి, మిగతా వాళ్ళంతా గర్ల్సే ఉండ్రి. అయినా ఇంటర్మీడియట్ బాగా చదువుకొని 84 లోపల ఇంటర్మీడియట్ అయిపోయింది. 82లో ఎస్ఎస్సి, 84లో ఇంటర్మీడియట్. అక్కడ నుంచి ఆయన బిజినెస్, ఆయన గౌడ్స్ కాబట్టి కళ్ళుకు సంబంధించిన బిజినెస్ చేసుకుంటూ ఆయన జీవితాన్ని గడిపిండు. తర్వాత ప్రతిదీ ఎవరితోటైనా కూడా ఏ కష్టం వచ్చిందన్నా, ఏ ప్రాబ్లం వచ్చిందన్నా నేనున్నారా అని ధైర్యంగా మాట్లాడేసి వాళ్ళకు డబ్బుల సాయం కానీ, ఆర్థికంగా శక్తియుక్తంగా మళ్ళా ఏ విధంగా అంటే ఆ విధంగా సాయం చేసుకుంటూ అందరి లోపల సదాస్పేట లోపల కృష్ణగౌడ్ అంటే కేకే కేకే అని చెప్పేసి ఒక పేరు సంపాదించిండు బాగా. కేకే అంటే కేకే, అంతే ఇక కేకే గౌడ్ అనే పేరు వచ్చేసింది ఆయనకు. అట్లా భారీగా ఉండే, మంచిగా దర్జా మనిషి. ఇప్పుడు మా మధ్యన లేవడం చాలా ఇది అనిపిస్తున్నది, చాలా బాధాకరంగా అనిపిస్తున్నది. ఏంటంటే అప్పట్లో ఆయన ఇండిపెండెంట్గా గెలిచినప్పుడు మా నాయన, మా చిన్నమ్మ, మా తమ్ముడు చెర్లలో చనిపోయినప్పుడు డాక్టర్ వెరుపడి భయపడి పోతే కూడా ఆయన తొలుకొచ్చి ఆ పోస్ట్ మార్టం చేయించింది. అదొక విశ్వాసం నాకు, ఆయన మీద గౌరవం. ఆయన ఎంట ఎవరికి అది పోయినా దేవుని కాడికి తులసి భావానికి పోయినాం అనుకుని టూర్లో అక్కడిక్కడ తిప్పుతుండే. అన్నా ఈ పరిస్థితి ఏం చేస్తున్నావు, బోనాది ఎప్పుడైతే చెప్తున్నావు అని అంటే కూడా అయితే కాదు రాదు ఒక సభ నిండా కోపం రాకు చెప్తా మాట్లాడి, మా అన్నతో కలిసి మాట్లాడి చెప్తాను అంటుండే. అసలు అవకాశాలు మాట్లాడడానికి ఎవడు ఓపాడు. ఇప్పుడు ఈ గల్లీలో కోపాలు ఎక్కువ ఉన్నాయి, అసలు మనిషి దొరకడు. అవన్నీ మీతో చెప్పుకోలేము, కొన్ని అవి చెప్పుకుంటే కూడా ఏరిపోచ్చేస్తామని కాదు తీసి. అందరికీ నమస్కారం. లక్షలు సంపాదించడానికి లక్ష మార్గాలు ఉన్నా మంచి లక్షణాలను సంపాదించడానికి మనలో ఉన్న మంచితనంకి విలువ చాలా ఎక్కువ. ఆ మంచితనం కృష్ణన్నకి ఎప్పుడు ఉండేది. అతనికి వాళ్ళ ఇంటి ముంగటికి ఏ సాయం గురించి పోయినా కాదు అనేవాడు కాదు, ముందుండి చేసేవాడు. కేకే అంటే కోవూరు కృష్ణగౌడ్ కాదు, కేకే అంటే ఏ పనైనా ఓకే ఓకే అనేవాడు కేకే. గల్లీలో ఒక మంచి లీడర్ మిస్ అయ్యిందని చాలా గిల్టీగా ఉంది, చాలా బాధగా ఉంది. ఆయన లేడు అనేది ఉంటాడు ఎప్పుడు. కేకే అనేది చివరిదాకా అట్లనే ఉంటుంది ఆ పేరు. కృష్ణన్న హమర్ రహే అన్న, వి మిస్ యూ అన్న. చాలా బాధగా ఉంది మీరు ఇట్లా లేరు అనేది చెప్పుకుంటే. కాబట్టి ఐ లవ్ కృష్ణన్న. నాది మెడికల్ షాపు. నేను చిన్ననాటి స్నేహితుడిని, చాలా మిక్కిలి స్నేహితులలాగా ఉంటుంది, ప్రేమ భావకాలతో ఉంటుంది. ఏ సమస్య వచ్చినా కృష్ణగౌడ్ మేము ముందు ఉంటుండే. మెడికల్ షాప్ కాబట్టి ప్రతి విషయానికి వచ్చి నాతోటి మెడికల్ విధంగా కానీ ఏ విధంగానే సలహాలు తీసుకుంటుండే. ఏ సమస్య వచ్చినా నేను ముందున్నానే గొప్ప మనస్తత్వం అనుకున్నది. హెల్ప్ చేస్తుండే. రంజాన్ పండుగ అయితే దావత్ ఈడనే చేస్తుంటే, లేకపోతే చీరలు గీరలు పంచుతుండే. అది మేము దావత్ కూడా చేయకుంటే కూర గీర ఇంట్లో అందరికీ బాస్మతి బియ్యము కూర ఇంటింటికి తోలిస్తుండే. నాకైతే చాలా జిగిరిలాగా ఉండేది. ఉంటాయి, నేనే చేస్తుండే దావత్లో. మాకైతే మంచి చేసిండు. 3 రోజుల దాకా తినబుద్ధి కాలేదు మాకైతే. ఈ గల్లీలో మనిషి అంటే దేవుని లేకుండా ఆయన ఎవ్వరు లేరు. అట్లా నా బిడ్డ దగ్గర పోతుంటే వస్తుండే, ఎదురుగానే వస్తుంటుండే. మన కాలు నొప్పి అయింది పోతున్నా, ఏమన్నా మాకు అట్లా పోతున్నావు కాలు నొప్పి పెట్టుకుని అంటే, కాలు నొప్పి అయింది కృష్ణ అన్న ఏం చేయాలంటే దాకానకు పోద్దామా హాస్పిటల్కి పోద్దామా అంటుండే. కృష్ణ నామారే వ్యక్తిగతంగా చనిపోయిండు కానీ మా మనసులలో ఎప్పుడూ బ్రతికుంటాడు మా కృష్ణన్న. మేము కావాలని గెలిపించుకున్న కృష్ణన్న వార్డ్ నంబర్ కౌన్సిలర్.
గత 25 సంవత్సరం నుంచి మా అన్నని ఎన్నుకుంటున్నాం మేము, మా గల్లీ కౌన్సిలరు. మాకు ఎప్పుడు కూడా మా ఎంబడి ఉన్నాడు, ఒక అన్నలాగా అండదండలుగా. ఏ చిన్న కష్టం వచ్చినా అన్న దగ్గరికి పోయి చెప్పుకుంటే మా బాధలు తీరుతుండే. అన్న ఇది ఉన్నది అంటే ఇంటి దాకా వచ్చి అందరికీ సమాధానం చెప్పిపోతుండే. అర్ధమరాత్రి కొట్లాడిన గీడ అన్నవాళ్ళు అన్నా నన్ను పోతే ఏమైందిరా నేను ఉంటా అని అంటూ ఇంటి దాకా వచ్చి మా అందరికి ఎందుకు కొట్లాడతారా మీరు సమాధానం మంచిగా ఉన్నారని చెప్పి ఓ సమాధానం చెప్పి ఓ పెద్దన్నలాగా చెప్పి వెళ్ళిపోతుండే వాళ్ళు. అసలు అన్న ఇప్పుడు కనుమరుగం అయిపోయాడు. అన్న పోయినా మా మనసులో ఎప్పుడూ బ్రతికుంటాడు. ఓ చిన్న కార్యక్రమం అయినా గిడ తమ్ముడు మనోళ్ళు అందరు ఉన్నారు, మన గల్లీలు ఉన్నారు, అందరికీ చెప్పు, మన వాళ్ళు ప్రతిదీ మనం మంచిగా కుట్టుగా మన గల్లీ మొత్తం సంబరాలు మనం చేసుకుందామని అన్న సంవత్సరంకి ఒకసారి మన మైసమ్మ గుడి జాతర చేస్తుండే అంటే ఆయన ఒక్కటి చేసుకోకుండే నా తోడబుట్టిన వాళ్ళు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు అందరూ నా సమానములని మాకు చెప్పి ఏ చిన్న కార్యక్రమమైనా మాకు చెప్పి చేస్తుండే. అసలు అన్న ఇప్పుడు మా మధ్యలో లేడని మాకు బాధాకరం అవుతుంది. కానీ నాకు మాత్రం మంచిగా హెల్ప్ చేసిండు. ఎప్పుడన్నా అన్న అనిపోతే ఎందుకు బాధపడతావురా, ఒక ఇల్లు నాకు ఇప్పించిండు అన్న. ఆ ఇల్లు ఇప్పించిండేమో కానీ అన్న దీవెనలతోటి నేను ఇప్పటిదాకా ఆయన ఇప్పించిన సందర్భం ఏందో కానీ నేను ఒక రేంజ్లో ఉన్నాను. ఆయన దయతోటి ఇల్లు కట్టుకున్నాను, గోల్డ్ షాప్ పెట్టుకున్నాను, 2 చెల్లెలు పెళ్లి చేసినాను, నేను పెళ్లి చేసుకున్నాను. అసుంటి అన్న ఎప్పుడు గీడ నేను పోయి అడిగినా నా యొక్క కార్యక్రమాలకు అందుబాటులో ఉంటుండే మా కృష్ణన్న हमारा है। अस्सलाम वालेकुम। कृष्णा गौड़ सार बहुत अच्छे थे, उनको जन्नत नसीब हो। रमज़ान के महीने में मौत आ गई, हम नहीं रहे तो भी हमारे बच्चों को सायम करे थे उन्होंने, उनकी याद नहीं जा रही अभी। बहुत अच्छे थे भैया, उनको जन्नत में डालो, अल्लाह उनको माफ़ करो जो भी गुनाह हुआ तो। మాకు మంచిగా చేసిండు. మా గల్లీలో చిన్న ఏ దావత్ అయినా వస్తుండే, మంచిగా చూస్తుండే, మా కళ్ళులు రాస్తుండే, సావులకు బతుకులకు అన్నిటికి వస్తుండే. మేము పేద ఇంట్లో ఎట్లా తినాలనుకుంటే మా ఇండ్లలో వచ్చి తినిపోతుండే మా కిషన్ సేటు. ఇచ్చిండు, మాకు ఇల్లు ఇచ్చిండు. దానికి మా సేవ మాకు ఎంత తృప్తి ఉన్నదో అంతవరకు మేము భజన కూడా చేసినాము. తెల్లారిన దాకా 5 గంటల దాకా అన్ని విధాలు చేసినాము. ఇప్పటికి కూడా కష్టం చేసిన దాకా కూడా మేము అన్నం తినలేము, నీళ్ళు తాగలేము. అంత ప్రేమతో ఇప్పటికి కూడా మాకు కలకలని ఉన్నది. గల్లీ పని ఒడిచిపోయి. టి శ్రీనివాస్ యాదవ్, నేను కృష్ణ కేకే అంటే కృష్ణ గౌడ్ కలిసి చదువుకున్నాము. సెక్షన్లు వేరైనా అంతా 10th క్లాస్ బ్యాచ్. మా బ్యాచ్ లోపల అంతా కష్టపడి చదువుకొని అందరు మంచి పాస్ అయ్యారు. వీడు కూడా మంచి కష్టపడి చదువుకున్నాడు, డేర్ అండ్ డాష్గా ఉండాను. మంచిగా స్కూల్ లోపల అందరితో మంచి కలిసిమెలిసి ఉండాను. స్కూల్ అయిపోయిన తర్వాత ఇక ఇటు నుంచి వచ్చి కౌన్సిలర్ అయ్యాడు. కౌన్సిలర్ నుంచి వాడు మంచి పేరు తెచ్చుకొని మంచిగా ఉన్నాడు. ఈరోజు మా మధ్య లేనందుకు మేము బాధపడుతున్నాం. जो भी करे हमारे को अच्छा करे, हमारे उन्होंने गए बहुत गम है हमारे उनके ऊपर। जो भी करे हमारे को अच्छे तरह से करे, उन्होंने भाना भाया के नाद रहे हमें गली में सब लोगों को, पूरी गली को, पूरी कोल बड़ी को अच्छे थे उन्होंने, पूरी कोल बड़ी को, पूरी शिवापुरी कॉलोनी को अच्छे थे हमारे भाई बोले तो भाई थे उन्होंने। कृष्णा भाई हमारे बहुत कुछ करे हमारे को, अच्छे को भी करे, बुरे को भी करे, सब बात को भी करे हमारे को। कृष्णा भाई हमारे बहुत अच्छे थे उन्होंने, पूरी कोल बड़ी को अच्छे थे हमारे भाई, पूरी कॉलोनी को अच्छे थे। अच्छा करी हमारे को हमारे भाई तो చాలా మంచి ఉంటే అందరికీ మంచిగా ఇది చేస్తుంటే, ఎవరైనా అయితే సస్తే పెండింగ్ గిల్లు వస్తే కూడా వచ్చి మంచిగా ఇది చేసిపోతుండే. ఫస్ట్ క్లాస్ మంచి అసెస్మెంట్ మళ్ళీ దొరకదు. చిన్న పెద్ద ఏమైనా చిన్న గొడవలు అయినా కానీ
ఆయన సరిదిద్దండి మంచిగా అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఊరికొస్తుండే ఏదైనా వస్తుండే ఆయన ప్రతిదానికి కూడా మనకు ఏది చెప్పినా కానీ వస్తుండే కానీ పబ్లిక్ మటుకు అందరిని మంచిగా చూసుకోండి మరి ఇప్పటి వరకు అయితే ఆయన బతుకున్న రోజు అయితే కోపం లేకుండా ఆయనకు మంచిగా కోపం లేకుండా అందరినీ కరెక్ట్ చూసుకోండి మళ్ళా అట్లా మాకు మంచిగా చేసిండు. మాకు గల్లీలో అసలు సచ్చినట్టే కొడతలేడు, మాకు ఉన్నట్టే కొడుతుండు. మాకు ఆయన ఉంటే ఒక లీడర్ లాగా ధీముండే, సగం ధీమ్ పోయింది మాకు. ఈయన ఆయన ఒక తల్లి పిల్లలాగా మంచిగా ఉండ్రి. ఇప్పుడు ఉంటే ఆయన 7 నెలలు అవుతుంది ఈయన కాలం చేసి. నేను 2 రోజులు కనబోతే రామ్లమ్మ అంటుండే. ఇప్పుడు మాకు ఎక్కడ చూసినా ఆయన కనిపిస్తున్నాడు. మాకైతే మంచిగా చేసిండు. సేట్ అయితే మాకు అన్ని మంచిగానే చేసిండు. చిన్న చచ్చిపోయినందుకు కూడా మాకు మస్తు బాధ అనిపిస్తుంది. బోనాలు వస్తే మంచిగా చేసిండు. మాకు గల్లీలో ఎవరికైనా దావత్లు ఏమన్నా అన్ని మంచిగా చేసిండు. సేట్ అయితే మాకైతే మంచిగా చేసిండు. ఎవరికేం ద్రోహం చేయలేదు. మాకైతే కృష్ణ సేట్ అయితే మంచిగా చేసిండు. మాకు మస్తు బాధ అనిపిస్తుంది సేట్ చచ్చిపోయినందుకు. చచ్చినట్టు కూడా అనిపిస్తలేదు కానీ మస్తు బాధ అనిపిస్తుంది. కిట్టన్న మాకు మంచిగా చేస్తుండే, మేలు చేసిండు, మాకు సహాయపడ్డాడు. కిట్టన్న అన్ని ప్రేమతో చేస్తుండే, పిలుచుకొని దావతలు పిలుస్తుండే, యాత్రలు పిలుస్తుండే, యాత్రలు తోటికి. ఈసారి కూడా యాత్రలు దొరకపోతున్నాడు, చనిపోయాడు. దేవిందాకు పోయిండు ఆయన. మా పిల్లలు అంటే లోపల చెప్పిపోతున్నాడు సార్కు ఆయనకు. చేసి చనిపోయినంత మాత్రం మేము వదిలిపెట్టుకోము. ఉన్నట్టే కొడుతుంది. అక్కడ చూస్తూ కూడా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు బాధ అనిపిస్తుంది. మాకు ఉండే సగం గుజంలాగా ఉమ్మతి ఉండే, ఉమ్మతి కూడా ఇప్పుడు బలం పోయినట్టు అయిపోతుంది. మేము మా అమ్మ కూడా గెలిచి సీట్ వచ్చింది అనుకో, మేము అమ్మ పోటీ కూడా ఉండి కూడా మేము గెలిపించుకుంటాము. మాది ఒక్క పాట ఉండి అందరికి ఇక్కడ గలీలో అందరికి చనిపోయిన రోజు కూడా అందరు చెప్తున్నారు అమ్మకి నిలబెట్టి చేసుకుంటాము అని చెప్తున్నారు. మాకు ఇప్పుడు మాకు వచ్చినట్టు కొడుతుంటాడు, ఉన్నట్టే బతికినట్టే కొడుతుండ్రు మా మనసులో అయితే. మరవము ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా వాళ్ళ దానిలో ఇట్లా ఎలక్షన్ నిలబడ్డా కానీ ఆయన ముందుకు ముంగటి ఉంటే ఆయన వెంట మేము ఉంటాం, తాగలుగుతాం సిద్ధం. అది మా బాధ్యత. కోరు కృష్ణగౌడ్ ఇంకా మా గుండెల్లో బతికున్నాడు. ఆయన వెలుగు మా గుండెల్లో ఉన్నది. ఆయన ఉంటే మాకు సగం మండ ఉండే, ఆయన బతికే ఉన్నాడు. ఆయన రూపము కనబడుతున్నది, ఇల్లు పడవలేదు, ఆయన బతికున్నాడు. ఏమి కాలేదు, మాకు మంచిగున్నాము. ఆయన ఆశీస్సులతోటి దేవుని దగ్గరికి మంచిగా